నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో పెద్ద పెద్ద నాయకుల్ని మనం హాజరుపరుస్తున్నాం. వాళ్ళు చేసిన పనులకి లెక్కలు అడుగుతున్నాం, వాళ్ళ మీద ఆరోపణలు వేస్తున్నాం, అలాగే వాళ్ళని సంజాయిషి కూడా అడుగుతున్నాం. కానీ కొన్ని సందర్భాలు ఆప్కి అదాలత్లో ప్రజలు ఎంతగా ఇష్టపడే వాళ్ళని కూడా మనం ప్రశ్నలు అడుగుతున్నాం. ప్రజలు వాళ్ళ మీద ఎంతో గౌరవం పెట్టుకుంటారు, అలాగే వాళ్ళ మనసులో స్థానం కూడా ఇస్తున్నారు. ప్రజలు వాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు. అలాంటి ఒక వ్యక్తినే ఇవాళ మనం ఆప్కి అదాలత్లో కలవబోతున్నాం. ప్రముఖ యోగా గురువు స్వామి రామ్దేవ్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. న్యాయస్థాన విచారణ మొదలు పెట్టండి. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ స్వామి రామ్దేవ్ గారి మీద. ఆప్కి అదాలత్లో స్వామి రామ్దేవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తూ ఉంటారు. స్వామి గారు, మీ గురించి ఎవరిని అడిగినా కూడా మీ గురించి వాళ్ళు ఎక్కువగా చెప్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. ఎవరికి ఏ జబ్బునా సరే నేను నయం చేయగలను అంటున్నారు. నేను మాటిచ్చినట్టు ప్రమాణాన్ని నిజాన్నే మాట్లాడతాను. నేను కల్పిత కథలని చెప్పను. అదేంటంటే ఏది నిజమో, ఎందుకంటే దాన్ని నేను పూర్తిగా బయటపెడుతున్నాను. ఎందుకంటే ప్రజలు తప్పుడు విషయాన్ని వింటూ ఉన్నారు. అందుకని నిజం వాళ్ళకి అబద్ధంగా ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు విన్నది బీపీ సరవుదని. బీపీకి జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాలట. నేను దానికి ఆపోజిట్గా చెప్తున్నాను, హైపర్ టెన్షన్ని క్యూర్ చేయొచ్చని. నేను చెప్పినంతవరకు ప్రజలు ఆంజియో, బైపాస్ ఇదే సరైన ట్రీట్మెంట్ అని నమ్ముతున్నారు. నేను చెప్తున్నాను నో బైపాస్, నో ప్లాస్టిక్, నో ఆంజియోప్లాస్టిక్. నేనేం చెప్తున్నానంటే మీరు ప్రాణాయామం చేయండి, మీకు బైపాస్ అంతా అక్కర్లేదు. హార్ట్ బ్లాకేజ్ పోతుంది. చూడండి, కార్డియో ప్రాబ్లం సరిపోతుంది. మీకు పల్స్ మిస్ అవుతుంది కదా, అది సరైపోతుంది. అదేంటంటే ఇదే విధంగా సెన్సిటివ్ విషయంలో కూడా నేను 2 మాటలు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీడేదో వాగుతున్నాడు, వీడికి బుర్ర సరిగ్గానే ఉందా, ఇదంతా నిజమని అనుకుంటున్నారు. నేను కూడా మిమ్మల్ని సరిగ్గా అదే అడుగుతున్నాను. మీకు బుర్ర సరిగ్గా పనిచేస్తుందా? సరే, ఎవరైనా ఒకరు ఒక కొత్త విషయాన్ని మనిషి చెప్తే మొదటిసారిగా ఈ భూమి గుండ్రంగా ఉంది, లేదు అది మామూలుగా ఉందన్నాడు. ప్రజలు వాళ్ళని ఊరేసేశారు. ఎవరైనా నిజాన్ని బయట పెడితే ప్రజలకు అది తప్పుగా అనిపిస్తుంది. సైన్స్ విషయంలో కూడా అలాగే ఉంది, నిజమేనా? మెడికల్ సైన్స్ లో చాలా విషయాలు ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ వచ్చారు. దానికోసం డాక్టర్స్ లక్షల్లో డబ్బులు తీసుకున్నారు, కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ ఓపెన్ చేశారు. మీరు ఇలాంటి విషయాల్ని ఒకే ఒక మాటతో తప్పుని ఎలా చెప్పగలరు? నేను ఏ సైన్స్ గురించి మాట్లాడుతున్నానో అది 200 ఏళ్ల పాత సైన్స్. అది డాక్టర్స్ అందరూ ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, అది WHO ఇన్స్పైర్ చేసిన 200 ఏళ్ల సైన్స్. అది ఇది చాలా పెద్ద విషయం. కానీ స్వామీజీ, మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఛాలెంజ్ చేస్తున్నారు, సవాల్ విసురుతున్నారు. దీని గురించి డాక్టర్ దగ్గర లేకపోతే WHO వాళ్ళ దగ్గర అడగాలి. ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తున్నాడు. ఆ పేషెంట్ వచ్చి డాక్టర్ దగ్గర చెప్తున్నాడు, డాక్టర్ గారు ఒకసారి చూడండి, నేను దాన్ని 3 సెంటెన్స్లో చెప్తాను. ఏంటంటే, నువ్వు ఒంట్లో బాలాగా వచ్చావు, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. బాగుంటే ఎందుకు వెళ్తారు? నువ్వు రోగిలా ఉన్నావు, నీకు ఒంట్లో బాగాలేదు, అందుకు నువ్వు మందులు వేసుకుంటున్నావు, పర్వాలేదు. కానీ ఆ 3వ పదం ఏంటంటే, నువ్వు ఎప్పుడూ రోగిగానే ఉండాలి, నా దగ్గరికి వస్తూ ఉండాలి, మాత్రలు తింటూ ఉండాలి. ఇప్పుడు నేను దీనికి ఎదురుగా వివరంగా చెప్తాను. నేను చెప్తున్నాను, నువ్వు రోగివి కాదు. ఇప్పుడు కూడా నువ్వు రోగివి కాదు, ఆ తర్వాత కూడా రోగిలా ఉండవు. ఇప్పుడు దీని వెనకాల ఆధారాలున్నాయి. నేను ఊరికే మాట్లాడట్లేదు, ఊరికే చెప్పట్లా కూడా. ఇది ఊరికే మాటలు మాత్రమే కాదు, ప్రజలకి నేను చేసి చూపించాను. చూడండి, దేశంలో 10 కోట్ల మంది డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు, ఇంకో 10 కోట్ల మంది హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రజలందరినీ నయం చేసేశారంటే ఈ మందులు తయారు చేసే కంపెనీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ మందులు తయారు చేసే ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ నాకు డొనేషన్ ఇస్తున్నారు పతాంజలి మందు చేయడానికి. అసలు మీకేం కావాలని నేను అడిగాను. ఈ లోకంలో ప్రమాదకరమైన బిజినెస్ ఉంటుంది, ఒకటి ఆయుధం, ఇంకొకటి మందు. నేను ఈ రెండింటినీ లోకం నుంచి తరిమేయాలనుకుంటున్నా. అయితే నాకెందుకు డొనేషన్ ఇస్తున్నారు? దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ ఎయిమ్ ఏంటంటే లోకాన్ని ఆరోగ్యంగా చూడటమే. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఏ డాక్టర్ అయినా నిజాన్ని
మనిషి తత్వాన్ని నమ్ముతున్నారు. నిజంగానే మనుషులకి రోగం లేకుండా ఉండాలనుకుంటున్నారు. వాడు ఎప్పుడు నాకు విరోధి అవడు, ఎప్పుడు నన్ను తిట్టడు కూడా. మీరు చెప్పేదేంటంటే మీరు 20 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, వీళ్ళకున్న జబ్బుల్ని నయం చేశారు. వీటన్నిటినీ అసలు ఎలా నమ్మాలి చెప్పండి? మీ దగ్గర డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఏదైనా ఉందా? प्रत्यक्ष किम प्रमाणम सच को आच नहीं. మీకు కూర్చున్న ఆడియన్స్ని ఒక ఉదాహరణగా తీసుకోండి. నేను ఇప్పుడే వీళ్ళకి ప్రాణాయామం చేయటం నేర్పిస్తాను. మీరు వెయిట్ మిషన్ తెప్పించండి. వెయిట్ మిషన్ తీసుకొచ్చి వీళ్ళందరూ వెయిట్ చూడండి. మీ ముందు వీళ్ళని 15 నిమిషాలు ప్రాణాయామం చేయిస్తాను. ఆ తర్వాత చూడండి 200 నుంచి 500 గ్రాములు వెయిట్ తగ్గుతారు వీళ్ళు. స్వామిజీ, నేను డాక్టర్స్ని అడిగాను. మెడికల్ సైన్స్ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఒక వ్యక్తి ప్రతిరోజు 2 కిలోల బరువు తగ్గిస్తే ఒక వారానికి 14 కిలోలు, ఆ తర్వాత ఆ మనిషి చనిపోతారంటున్నారు. 7 రోజులు జరిగిందే చెప్తున్నాను. మొదటి రోజు చూసారంటే ఒకరికి 1 కిలో, రెండో రోజు 1/2 కిలో, మరుసటి రోజు 1 కిలో, మూడో రోజు 1/2 కిలో తగ్గుతుంది. ఆ తర్వాత 200 గ్రాముకి వస్తుంది. నేనొచ్చి చూసారంటే 3 నుంచి 6 నెలల లోపల 20 నుంచి 60 కిలోల దాకా 3-6 నెలల్లో 60 కిలోలు తగ్గాను. ప్రారంభంలో 2 కేజీలు తగ్గుతుంది, ఆ తర్వాత 1/2 కేజీ కూడా తగ్గుతుంది. అదే విధంగా తక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ పెరుగుతారు. ఈ ఆశ్రమంలో వేల కొద్ది మంది కలిసి ప్రాణాయామం చేస్తున్నారు, కలిసి యోగా చేస్తున్నారు. అందులో 10 లేదా 20 మందే చెప్తున్నారు దీనివల్ల మాకు ఉపయోగం ఉంది అని. అలా మాకు ఉపయోగం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. నన్ను ఎదిరించి మాట్లాడే వాళ్ళ దగ్గర ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి చూడండి. నన్ను చూస్తానికి వచ్చేవాళ్ళు ఫ్రీగా రారు, నేను వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకుంటా. అలా వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేకపోతే వాళ్ళు నన్ను అక్కడి నుంచి ఊరికే వదిలిపెట్టారు. మీరు నన్ను ఊరికే వదిలేస్తారు. ఏ ప్రయోజనం లేకపోతే నన్ను వాళ్ళు కొడతారు కదా. స్వామీజీ, అంటే మీరు చూసారంటే మీ ట్రీట్మెంట్ వల్ల ఎవరికైనా ఏ ఉపయోగం లేకపోతే ఏదైనా హార్ట్ పేషెంట్ గోవిందా గోవిందా అయిపోయారనుకోండి, లేదా డయాబెటీస్ పేషెంట్కి డయాబెటీస్ పెరిగిందనుకోండి, వాళ్ళు వెళ్ళి ఎవరిని అడగాలి? మొదటి విషయం ఏంటంటే గోవిందా గోవిందా అని ఎవరన్నా వెళ్ళిపోతే వాళ్ళని ఈ లోకం నుంచి ఏ శక్తి కాపాడలేరు. రామ్దేవ్ మాత్రమే కాదు, దేవుడు వచ్చినా కూడా కాపాడలేరు. మొదటి విషయాన్ని ఏ మందు ఇవ్వను. రెండోది, ఎలాంటి తప్పుడు పనులు చేయనివ్వను. నేను ఊపిరి ఆపేస్తే మీరు ధారాళంగా నా మీద కేసు వేయచ్చు. నేను చెప్తున్నాను ఊపిరి పీల్చండి, ఊపిరి వదలండి. ఇంతవరకు నేను ఆపమని చెప్పలేదు. ఇంతవరకు ఎవరు చనిపోయింది కూడా లేదు. మందులు తింటూ నేనేమి జోక్ చేయట్లేదు, ఇదే నిజం. దాదాపు 90% ప్రజలు మందు తినే చనిపోతున్నారు. అందులో 10% వాళ్ళు మందు లేకుండా చనిపోతున్నారు. దానికి సమాధానం ఏంటి? ఒక విషయం, దీనికన్నా ఒక లోతైన విషయం ఒకటి ఉంది. మందు తినే వాళ్ళకి ఆ మందు తినడానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దానికి బాధ్యత ఎవరు? అందువల్ల ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా మందు డబ్బా మీద రాస్తే చాలా, ఈ మందు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని. ఇదేమైనా న్యాయమా? మీరు చెప్పేవన్నీ నమ్ముతూ ఏం చేయాలి? హాస్పిటల్స్ అన్నిటినీ మూసేయాలా? అంటే మందులు తయారు చేసే కంపెనీస్ అన్నిటినీ మూసేయాలంటున్నారా? ఈ దేశంలో డాక్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. దేశ ప్రజల లెక్క 100 కోట్ల పైనే ఉన్నాయి. 50,000 రోగులకు ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. 50,000 రోగులకు ఒక్క డాక్టరే ఉన్నాడు. నేను యోగా చెప్పించకపోతే ప్రజలు చనిపోతారు. ఎందుకంటే 50,000 మందిని ఒక డాక్టర్ ఎలా చూడగలడు? రెండో విషయం, ఒక్కొక్క రెండో మనిషి ఒక రోగియే. రెండోది అని చెప్పాలంటే జబ్బు లేని వాళ్ళు లెక్కల్లో తక్కువగానే ఉన్నారు. జబ్బులు ఎలాంటివి? 50% వాళ్ళకి మెంటల్ స్ట్రెస్. దానికి మోడల్ మెడికల్ సైన్స్లో ట్రీట్మెంట్ లేదు. రెండో విషయం, 50% ఆడవాళ్ళకి ఎనిమియా ప్రాబ్లం ఉంది, అనిమిక్గా ఉన్నారు. దాదాపు 10,000 మంది డయాబెటిక్ పేషెంట్స్గా ఉన్నారు. 10 కోట్ల మందికి బీపీ ఉంది. సుమారు 50,000 మందికి ఆర్థరైటిస్ ఉంది. సుమారు 5 కోట్ల మంది నడవలేని పరిస్థితిలో ఒబిసిటీతో ఉన్నారు. కానీ 1 కోటి మందికి అదేంటంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ప్రాబ్లం ఉంది, ఆస్తమా ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. వీటన్నిటికీ ఒకే ఒక డాక్టర్ స్వామి రామ్దేవ్. లేదు, ఇలా చూడండి, నేను ప్రాణాలతో ఉంటే ఈ విషయాన్ని చేసి చూపిస్తా. పూర్తి లోకానికి ప్రాణాయామే మందుగా చేసి చూపిస్తా. ప్రజలు మందు లేకుండానే ఆరోగ్యంగా ఉంటారు. ఇది నేను మాత్రం చెప్పట్లే, ఇది మన ఋగ్వేదం చెప్పే విషయం. లోకంలోనే పురాతనమైనది. ఋగ్వేదంలో ఇండియాలో ఉన్న మునులు सृष्टि के आदि में उद्घोष किया था, आवात वाही भेषजम तुम ही विश्व भेषजो. ప్రాణం ఒక మందు. దురదృష్టవశాత్తు జర్మనీలో చూసారంటే చార్కాలజీ నేర్పిస్తున్నారు. మహర్షులు చెప్పినవన్నీ అక్కడ చదివిస్తున్నారు. ఎలా అంటే ఒక వ్యక్తి చరక్ పతాంజలి, సుషుపతి మాట్లాడితే కొంతమంది చెప్తారు వీడేదో వదంతుల్ని ప్రచారం చేస్తా అని చెప్తారు, ఎక్కువగా మాట్లాడుతున్నా అని చెప్తారు. నేను చెప్తున్నాను ప్రాణం ఒక మెడిసిన్. ఈ ప్రాణం అనే మందు అందరికీ ఫ్రీగా దొరుకుతుంది. ఒకే విషయం నేను చెప్పాలనుకుంటున్నా, భూమికి ట్యాక్స్ ఉంది,
మీరు తాగే నీళ్లకే ట్యాక్స్ ఉంది, కానీ ఆక్సిజన్కే ట్యాక్స్ లేదు మీరు శ్వాసిస్తానికి. ఆ శ్వాసం మీరు వల్లే చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆక్సిజన్ కూడా ట్యాక్స్ వేసేలా ఉన్నారు. ఒకవేళ ఈ దేశానికి బుద్ధి లేని ఒక ఫినాన్స్ మినిస్టర్ వచ్చాడంటే ఆక్సిజన్కి ట్యాక్స్ వేస్తారు. ఎందుకంటే ఒక మనిషి రోజుకి 1200 ఆక్సిజన్ తీసుకుంటున్నాడు. ఒక ఆక్సిజన్ సిలిండర్ 200కి దొరుకుతుంది. ఒక మనిషి హాస్పిటల్ లేకుండా డాక్టర్ లేకుండా రోజంతా పెడితే 200 సిలిండర్ 8 కావాలి, 1200. ఒక నెలలో 48,000 ఆక్సిజన్ వాడు తీసుకుంటున్నాడు. అదేంటంటే ఒక రోజులో ఒక మనిషి తన జీవితంలో 3 నుంచి 5 కోట్ల ఆక్సిజన్ వాడు మీ తీసుకుంటున్నాడు. అకౌంటింగ్ చాలా షార్ప్ గా ఉంది. ఒక వ్యక్తి, నేను నేషనలిజం గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది అడుగుతున్న దేశం మాకేమిచ్చిందని. నేను చెప్తున్నాను కదా ఆక్సిజన్ ఇస్తుందని, దానికి ట్యాక్స్ లేదు కదా. ఎందుకంటే మన దేశంలో రూల్స్ చట్టాలు వేరే విధంగా ఉన్నాయి. ఉదాహరణకి దేశంలో ఎవరైనా బెచ్చం ఎత్తి పట్టుబడితే వాళ్ళ చేతులకి బేడీలు వేసే ఉత్తర్వులున్నాయి. దేశంలో ఎవరైనా బెచ్చం అడిగితే వాళ్ళ చేతులకి బేడీలు తగిలించి తీసుకెళ్లి జైల్లో వేసే ఉత్తర్వులు గవర్నమెంట్ వేసింది. కానీ ఈ దేశం యొక్క ఫినాన్స్ మినిస్టర్ బయట దేశానికి వెళ్లి అప్పు అడిగి వస్తే వాళ్ల మెడలో పూలమాల వేసి స్వాగతిస్తున్నారు. ఇదే ఈ దేశం యొక్క పరిస్థితి. స్వామీజీ, మీరు పెద్ద పెద్ద వాళ్ళ జబ్బుల్ని నయం చేస్తానని చెప్తున్నారు, రోగాలు లేకుండా చేస్తానంటున్నారు. కానీ నేనేం విన్నానంటే ప్రాణాయామం చేసి చేసి మీ ఆరోగ్యం దెబ్బతిని మీరు ట్రీట్మెంట్కి న్యూయార్క్ వెళ్లారు. అసలు నిజం ఏంటంటే ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు రామ్దేవ్ గారిని ఎలా అటాక్ చేయాలని. నా మీద ఆడవాళ్ళ గురించి నిందలు వేయకూడదు, ఎందుకంటే వాళ్ళు నేను ముట్టుకోను, టచ్ చేయను. సినిమా అంతా నేను ఇంతవరకు వెళ్ళిందే లేదు. ₹1 బ్యాంక్లో అకౌంటే ఓపెన్ చేయలేదు. అలాంటప్పుడు నేను ఎలా సేవ్ చేస్తాను? రైతు బిడ్డని నేను. ఆ కాలంలో రైతు బిడ్డలకి వాళ్ళ పేర్లు కూడా ఉండవు. ఇప్పుడు నేను ఇదే మిమ్మల్ని నిజం. ఒక లిమిటెడ్ ప్రశ్న అడుగుతాను. నా ప్రశ్న ఏంటంటే, మీరు ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళారా లేదు, లేదా? ప్రజలకి ఏం చెప్పానంటే నా మీద ఇలా నింద వేయాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే కదా వీడు రోజు పొట్టంలో తిప్పుతూ ఉన్నాడు, అందువల్ల వీడు పేగులు చిన్నదైపోయిందని చెప్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, లోపల ఉన్న మేక్ కొట్టాలంటే చుట్టేసుకుంటానికి. అంతేకాకుండా ఇంకో విషయం చెప్తున్నాను, ట్రీట్మెంట్కి అమెరికా వెళ్ళానని. నిజం చెప్పాలంటే ఈ లోకం తెలుసుకోవాలి, నేను అమెరికా పాలసీస్కి చాలా ఎదిరించేవాడిని. నేను నేరస్తున్నానని సదాం హుసేన్ని చెప్పను, బుష్ని చెప్తాను, ఎందుకంటే ఇరాక్ దేశాన్ని నాశనం చేశాడు. తర్వాత ఇంకో విషయం, అందరూ చెప్పారు నేను ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్ళాను. ఇంతవరకు నాకు పాస్పోర్టే లేదు. ఇదిగో చూసారా, ప్రజలు ఎలా నా మీద నేరం మోపుతున్నారు, ఎలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అదేంటంటే రామ్దేవ్ రోజు కపాల్పతి చేస్తున్నారు, అగ్నిసరిక్య చేస్తున్నారు, కడుపు నీళ్ళ కలుతున్నాడు, రౌండ్గా చూడుతున్నాడు, అందువల్ల పేగులు చిక్కుపోయని చెప్పండి. దీని వెనకాలన్న ఆలోచన ఏంటి? దీనికి కారణం ఏంటంటే కొంతమంది పన్నాగం పన్నుతున్నారు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే అదేంటంటే రామ్దేవ్ వాడే ఒక రోగి, వాడేలా ప్రజలను నయం చేస్తాడు, ఇలాగే వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక రూమర్ ఏంటంటే మీరు హార్ట్ ట్రీట్మెంట్ కోసం ఢిల్లీలో ఉన్న హార్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నిజంగానే ఏం జరిగిందంటే నేను హరిద్వార్ నుంచి రేవాడిలో ఉన్న గురుకులానికి అక్కడ ఒక ప్రయాణం కోసం నేను వెళ్ళాను. హరిద్వార్లో చూశారంటే వదంతులు త్వరగానే పాకేస్తాయి. అంతేకాకుండా బాబాలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళని నేను వదిలిపెట్టను. నాకు తప్పు అనిపిస్తే వాళ్ళని ఎదిరించి మాట్లాడతా. జ్యోతిష్యులు, తాంత్రికులు వాళ్ళు ఎదుర్కొంటూ మాట్లాడతాను. నేను రాజకీయ నుంచి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా సరే దాని గురించి మాట్లాడతా. అందువల్ల అక్కడి నుంచి కూడా వదంతులు త్వరగా పాకుతాయి. నేను అక్కడికి వెళ్ళిననే బాబా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళారని చెప్పారు. నేను ఇక్కడ హార్ట్కి బైపాస్ ఎక్కలేదన్నాను. అందువల్ల ప్రజలు ఏం చెప్పారంటే వదంతులను వ్యాపించి వాడే వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేసుకున్నా చెప్పారు. కావాలంటే హార్ట్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఏ బైపాస్ చేసుకోలేదు. మొత్తానికి ఇలాంటి వదంతుల్ని వ్యాపిస్తున్నారు. అదెలా వ్యాపిస్తుంది? ఒకటొచ్చి వైదిక కళాచారం, ఇంకొకటి పాము కళాచారం, ఇంకొకటి ఉదయం కళాచారం. వైదిక కళాచారం సనాతనంగా వస్తుంది. ఒక గుంపుని చెడపాలంటే పావుని ఎద్దుని వదిలేయాలి, అదే కళాచారం. ఒకరు నాకు విషయం చెప్పారు, ఆయన రాజకీయానికి చెందినవారు. ఆ పార్టీ పేరు చెప్పను, వాళ్ళు అలాగే చేస్తారు. మూడవది వదంతులు వదిలే కళాచారం. వినాయకుడు పాలు తాగుతున్నాడని చెప్పారు. ఎందులో తాగాడు? స్పూన్లో పాలు తాగితే అది కింద పడితే తెలియదు కదా. అప్పుడు చెప్పారు తెల్ల మార్బులే తాగుతుందని, అందువల్ల పాపి చేతిలో తాగరని చెప్పారు. ఇలాంటి విషయాలే లోకమంతా వ్యాపింపజేశారు. అదే విధంగా నా గురించి కూడా వదంతుని వ్యాపించారు. స్వామీజీ, ఆరోపణల పెద్ద లిస్ట్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆప్కి అదాలత్లో స్వామి రామ్దేవ్ గారి మీదున్న ఆరోపణల విచారణ కొనసాగుతుంది ఒక చిన్న బ్రేక్ తర్వాత.
ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడుపుతున్నాం స్వామి రామ్దేవ్ గారి మీద. ఆప్కి అదాలత్లో స్వామి రామ్దేవ్ గారి మీద ఆరోపణ, ఈయనకి డబుల్ స్టాండర్డ్ ఎక్కువ. స్వామీజీ, మీరు ప్రజలకి నేర్పిస్తున్నారు డిసిప్లిన్డ్గా ఎలా ఉండాలి అని. మీరు ఫ్యామిలీ వాల్యూస్ గురించి నేర్పిస్తున్నారు. కానీ మీ చిన్నతనంలో మీరు ఇల్లు వదిలి పారిపోయారట. అదేంటంటే అసలు నేను అప్పుడప్పుడు చెప్తాను, యోగా అనేది పారిపోవడం కాదు, మేలుకునేది. నేను ఇల్లు వదిలి పారిపోలేదు, ఇల్లుని చక్కబెట్టాను. నిజంగానే ప్రజలు త్యాగం అంటారు, స్వామి రామ్దేవ్ త్యాగి అని. అందుకని ఇల్లు వదిలేసి పారిపోయని చెప్తున్నారు. నేను దేన్ని త్యాగం చేయలేదు. నన్ను నేను త్యాగి అని చెప్పను. ఎందుకంటే ఒక అమ్మని వదిలేశాను, ఇవాళ 1000 మంది అమ్మల ఆశీర్వాదం ఉంది. నేను ఒక నాన్నని వదిలేశాను, 1000 మంది నాన్నల ప్రేమ దొరుకుతుంది. నేను ఒక తమ్ముడిని వదిలేశాను, 1000 మంది తమ్ముళ్ళు నాకు చెయ్యి ఇచ్చి సాయం చేశారు. అలా చూస్తే నేను ఇల్లు వదిలేసి పారిపోలేదు, నేను మేలుకున్నాను. మీరు సన్యాసిగా మారారు, ఇల్లు వాకిలి వదిలేశారు, సుఖాలన్నింటినీ వదిలేసుకున్నారు. కానీ పత్రిక చదివేటప్పుడు మాత్రం మీకు ప్రపంచంలో ఉన్న సుఖాలన్నిటి మీద ఆశ కలుగుతున్నట్టు అనిపిస్తోంది. ఉదాహరణ, న్యూయార్క్ టైమ్స్లో ఏం రాశారంటే మీరు చాలా కాస్ట్లీ కార్స్లో తిరుగుతూ ఉంటారట, మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసే పెద్ద పెద్ద వాళ్లతో మీకు స్నేహం ఉందట, అలాగే లగ్జూరియస్ ఇళ్లలోనే మీరు ఉంటున్నారట. నేనేమంటున్నానంటే నేను ఈ బయట దేశ కార్లన్నీ కొనను. ఒకవేళ నన్ను తీసుకెళ్తానికి ఎవరైనా వచ్చారంటే రిసీవ్ చేసుకోవడానికి నేను ఎలా చెప్పాలి ఈ బండిలో అంతా నేను కూర్చోనని? మామూలుగా మనం ప్రాక్టికల్గా ఉండాలి కదా. ఇంకో విషయం ఏంటంటే నేను ఎవరింట్లో అయితే ఉంటానో ఒకవేళ దేశం యొక్క టాప్ ఇండస్ట్రీస్ అయిండొచ్చు, అదేంటంటే ఒక ముఖ్యమైన నాయకుడు అయిండొచ్చు, పెద్ద యాక్టర్ అవ్వచ్చు, మామూలు మనిషి అవ్వచ్చు. అప్పుడొచ్చి నేను అలాగా చెప్పను. అదేంటంటే నేను ఒకరి ఇంటికి వెళ్తే వాళ్ళు నేరస్తుడా లేకపోతే తీవ్రవాదినా, నేను ఎవరింటికి వెళ్ళినా అది మన దేశం అవుతుంది. నా మీద విరోధం ఉండొచ్చు. ఆ ఎదురుతనం ఏం ఉండొచ్చు అంటే ఎవరైనా మల్టీనేషనల్ కి ఆదరణ ఇవ్వచ్చు, నేను వాళ్ళకి ఎదురుకుండా మాట్లాడొచ్చు. కానీ మీరు మల్టీనేషనల్స్ కి శత్రువే కదా. నేను మల్టీనేషనల్ కి విరోధిని కాను. నేను దేశం యొక్క ఆస్తులకు, ప్రజల ఆరోగ్యం కోసం ఆడుకునే వాళ్లకే నేను శత్రువుని చెప్తాను. చిప్స్ కి శత్రువు, కూల్ డ్రింక్స్ కి శత్రువు, అలాగే అది తింటే హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, పెరాలిస్ దాకా వెళ్ళొచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. అవన్నీ తీసుకోవడం వల్ల పళ్ళు కూడా కరిగిపోతాయి. మీరు 7 days దాన్ని పంటలు పెట్టుకుంటే పళ్ళే పోతాయి. ఇది ఎందుకు పనికిరాదు. అమెరికాలో ఉన్న పెప్సీని తాగుతున్నప్పుడు అందులో ఉన్న pH వాల్యూ 5.8 ఉంటుంది. కానీ ఇండియాలో దొరికేది 2.8, 2.4, 2.5, 2.2 ఉంటుంది. అందువల్ల ఇదుంది చూశారు, మీ టాయిలెట్ని శుభ్రం చేసే యాసిడ్ అందులోనే pH వాల్యూ ఈ కూల్ డ్రింక్స్ లో ఉంది. అందుకే ప్రజలకు చెప్తున్నాను, కూల్ డ్రింక్స్ అంటే చెప్పండి. ఇదంతా ఈ దేశానికే తెలిసింది. నేనే పెద్ద తప్పు చేశాను. అందువల్ల ప్రజలకు చెప్తాను, ఇదంతా తాగితే ఎముకలు కరిగిపోతే హాస్టల్ ప్రాబ్లం వస్తుంది. టెక్నాలజీ ఏదీ లేకుండా ₹2 టమోటాలు దాన్ని చట్నీ చేసి అమ్ముతున్నారు. అదే మల్టీనేషనల్లో ₹80కి. దేశ ఆస్తుల్ని చుట్టేసుకుంటున్నారు. కేజీ ₹4 కాదు, చీపైన బంగాళదుంపలు ₹2-3 కొంటున్నారు. కొన్ని సమయాల్లో పాడైపోయిన టమాటాలని కేజీ 50 పైసలు కొంటున్నారు. కేజీ ₹2 బంగాళదుంపలు, కేజీ ₹3 బంగాళదుంపలు కొని చిప్స్ చేసి ₹250కి అమ్ముతున్నారు. దేశం యొక్క డబ్బు దేశం నుంచి బయటకు వెళ్ళడం ఇది దేశానికి మంచిది కాదని నేను నమ్ముతున్నాను. నేను నేరుగా చెప్తున్నాను, బర్గరే జబ్బుకైనా ఇల్లు, పిజ్జా ఆరోగ్యానికి మంచిది కాదు, కూల్ డ్రింక్స్ అంటే టాయిలెట్ క్లీనర్. నేను ఇప్పుడు కాస్మెటిక్స్ కూడా ఎదిరిస్తున్నాను. ప్రజలు చెప్తున్నారు తెల్ల తోలు రహస్యం. చెప్పండి, ఏం చెప్పారు యాడ్లో, ఏం విన్నారో చెప్పండి. ఫేర్ అండ్ లవ్లీ వేసుకుని తెల్లగా అవ్వాలంటే గేదె మీద రాయండి. నేను అడుగుతున్నాను, ఎద్దు తెల్లగా ఉన్నప్పుడు మనిషి తెల్లగా అవుతాడా? ఒకరు వచ్చి చాలా ప్రయత్నించారు, అలాగే ఎద్దు మీద 10 సంవత్సరాలు రాశాడు, అది 1 ఇంచు కూడా తెల్లగా అవ్వలేదు. అందుకే తెల్లగా అవ్వాలంటే కపాల్బాతి రాయండి. ఇలా జీరో టెక్నాలజీని తయారు చేసి ప్రజల్ని మూర్ఖుని చేసి ఈ 90% మల్టీనేషనల్ కంపెనీలు, నేను జీరో టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నాను, అలాంటి వస్తువులు తయారు చేసే కంపెనీ దాదాపు 90% దేశం యొక్క షేర్ మార్కెట్ నుంచి, డిబెంచర్ మార్కెట్ నుంచి, బ్యాంక్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. 90% వాళ్ళు అమ్మే వస్తువుల్లో ఆ ప్రాఫిట్ ని బయట దేశం తీసుకెళ్లిపోతున్నారు. మన దేశంలో ఉన్న ప్రజల్ని మూర్ఖులు చేసి బిచ్చం వేస్తున్నట్టు 10% వదిలేసి దేశ ఆర్థికని బయటికి తీసుకెళ్లిపోతున్నారు. ఇది దేశద్రోహం కాదా? సహజంగా మనం సన్యాసి, సాధు బాబాలు వాళ్ళు విదేశాలకి వెళ్ళొచ్చారంటే వాళ్ళ విలువ ఎంతగానో పెరిగిపోతుంది.
విదేశాల్లో ఉన్న మల్టీనేషనల్స్ గనక స్పాన్సర్ చేశారు అంటే వాళ్ళకో పేరు వస్తుంది. మీకు ఈ దేశీ బాబా అనే పేరు ఎలా వచ్చింది? నేను ఈ దేశంలో ఉన్న ప్రజలకి మర్యాదగా జీవించాలని చెప్పిస్తున్నాను. అందువల్లే నాకు వాళ్ళు మర్యాద ఇస్తున్నారు. నేను నన్ను మూఢనమ్మకాల్ని నేను నిలబెట్టలేదు. ఏదో ఒక విషయం పై లెవెల్కి వెళ్తే నా గురించి ఆలోచిస్తున్నారు. 2 సంవత్సరాల ముందు రామ్దేవ్ బాబా గురించి ఎవరికీ తెలియదు. ఇలా 2 సంవత్సరాల్లో అతను ఏం చేశారు? అందరూ ఇతని వెనకాల పిచ్చిగా ఉన్నారు. ఇంతకుముందు హీరోయిన్తో పిచ్చిగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు బాబా వెనకాల తిరుగుతున్నారు. స్వామిజీ, అసలు నేను ఏం హీరోయిన్స్ చేశానని మీ అలా వెంట చేశారు? పిచ్చిగా తిరుగుతున్నారని విన్నాను. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. హీరోయిన్లు నా దగ్గరికి అస్సలు రానివ్వను, కానీ వాళ్ళకు కూడా నేను యోగా నేర్పిస్తున్నాను. కానీ వాళ్ళు యోగా వెనకాల పిచ్చిగా ఉన్నారు. అది తప్పుగా మీరు ఏ తీసుకోవద్దు. హీరోయిన్స్ కి యోగా నేర్పుతున్నారో చెప్పండి. చూశారంటే నేను ఏ సినిమాలో చూడను, అందువల్ల నాకు పేర్లన్నీ తెలియవు. అదేంటంటే ఇప్పుడు చూశారంటే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. ఆయన యోగా ప్రాణాయామం అన్నీ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఆయనకి ఎనర్జీ దొరుకుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సరైపోతున్నాయి. అందువల్ల మొత్తంలో ఓవరాల్గా దాదాపు దాని గురించి ఆలోచిస్తే చాలా టైం పడుతుంది. నేను యోగాని మూఢనమ్మకంగా చేయలేదు. వదంతులను వ్యాపించి ప్రజల్ని పిచ్చెక్కించి ప్రజల్ని తప్పుడుదారిలో నడిపి మతం పేరులో కన్ఫ్యూజ్ చేయలేదు. మార్పుగా మతం పేరులో ఉన్నదాన్ని విరగొట్టాను. నేను చెప్పాను అది ఇప్పుడు ఇది ఒక మంచి విషయమే. ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదంతా లేదు. ప్రింట్ మీడియాలో చూస్తే రాశిఫలం రాస్తారు. నేను రాశిఫలం రాసేవద్దో చెప్పాను, కాస్త తెలివిగా ఆలోచించండి అని. రాముడికి రావణుడికి ఒకే రాశి, కంసుడికి కృష్ణుడికి ఒకే రాశి, ములాయం సింగ్ గారికి మాయావతికి ఒకే రాశి. పార్టీ లెవెల్లో చూస్తే సుష్మా గారికి సోనియా గాంధీ గారికి ఒకే రాశి. ఇప్పుడు దేశంలో చాలా వేడివేడి విషయం ఏంటంటే జయేంద్ర సరస్వతి గారికి జయలలిత గారికి ఒకే రాశి. అప్పుడు నేను అడిగాను, మీరు ఏమంటున్నారు? ఇవాళ నా ముందు నించున్న రజత్ సార్కి నాకు ఒకే రాశి. కలిపేశారు బాబాజీ. ఒకటిగా కలిపేశారు. బాబా గారు సీతని పెళ్లి చేసుకొచ్చానని చెప్పారు. స్వామిజీ, మీరు నకిలీ స్వామిజీ కాదు. మీ దగ్గర ఎలాంటి నటన లేకపోతే మరి ఎందుకని ఈ ఖాదీ బట్టలు వేసుకున్నారు? సరే, నేను ఇప్పుడు నల్ల వస్త్రం వేసుకొస్తే ఎందుకు వేసుకున్నారని అడగరా మీరు? నేను గుండు కట్టుకొస్తే ఎందుకు గుండు కట్టుకున్నారని అడగరా మీరు? ఇప్పుడు నా జుట్టు గెడ్డం మీసం అంతా ఎలా ముందుందో అలాగే మీ ముందు కూర్చున్నాను. ఎందుకు ఇలా ఉందని అడుగుతారు మీరు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎందుకు మీరు కట్ చేశారు? స్వామిజీ, నేనెందుకు అడిగానంటే రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లేటప్పుడు సరిగ్గా ఇలాంటి బట్టలు వేసుకే ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది రావణులు ఈ బట్టలు వేసుకునే చేస్తున్నారు. మీ టీవీలో కూడా చూస్తున్నాం. కావి వస్త్రం వేసుకొని బాబా వేషంలో ఏవో చేస్తున్నారు. అది దేశ కళాచారం కాదు. అయినా సరే ఒక విషయం చెప్తాను. ఈ దేశానికి బుద్ధి తెచ్చింది కావి వేషం వేసుకున్న వాళ్లే, నటనా సాధులు కాదు. కావి బట్టలు వేసుకున్న వాళ్ళు. కావి బట్టలు ఈ దేశం యొక్క కళాచారం. వాళ్లే దేశం కోసం బాధని తట్టుకునేవాళ్ళు. వాళ్ళు దేశ బాధ్యతను ధర్మంగా అనుకున్నారు. దేశం మీద బాధ్యత ఉన్న వాళ్లే సన్యాసులు అవ్వగలరు. దాదాపు 4 వేదాలను చదువుంటారు. వాళ్ళకి తెలివి కావాల్సిన దీక్ష ఇంకా ప్రయత్నం ఉండింది. విమాన శాస్త్రం తయారు చేసేంత బుద్ధి ఉండింది. బ్రహ్మాస్త్రం కూడా తయారు చేయగలరు. అదేవిధంగా గీతను కూడా బోధిస్తారు. ముందు ఈ దేశాన్ని కాపాడింది ఈ కావి కళాచారమే. ఇక మీదటైనా ఈ దేశాన్ని ఎవరన్నా కాపాడతారంటే కావి బట్టలే కాపాడితే ఎవరు కాపాడరు. స్వామిజీ, మీ గురించి హరిద్వార్లో మీ ఆశ్రమం ఉన్న చోట నుంచి కొన్ని వివరాలు దొరికాయి. చెప్పండి. స్వామి రామ్దేవ్ గారి గురువు స్వామి శంకర్ దేవ్ అవును. ఒక చిన్న గుడిసెలాంటి అరలో జీవితం గడుపుతూ వచ్చారు. ఎక్కడికైనా వెళ్లాలంటే రిక్షాలో వెళ్లేవారు. కానీ వాళ్ళ శిష్యుల దగ్గర మాత్రం పెద్ద పెద్ద కార్లున్నాయి. దీన్నే ఇంతసేపు వివరంగా చెప్పాను కదా. ఇంతసేపు నా గురించి అడిగారు, ఇప్పుడు గురువు గురించి అడుగుతున్నారు. ప్రజలు నన్ను ఏసీ రూమ్లో ఉండనిస్తున్నారు. నేను అసలు ఏసీ వేసుకోను. ఇప్పుడు ప్రజలు వస్తే వాళ్ళకి చెమట పడుతుందని వేయాల్సి వస్తుంది. ఇప్పుడు లోపలికి వచ్చిన వెంటనే వాళ్ళు అన్నారు, ఈ బట్టలు వేసుకున్నారు, ఇక్కడ చాలా ఏసీగా ఉంది, మీకు చలిగా ఉండదని అడిగారు. వాళ్ళకే కదా చలిస్తుంది. నేను నా ఒంటికి 2 బట్టలు వేసుకుంటాను. రోజుకి 2 పూటలు తింటాను. అది పనెక్కువగా ఉంటే 1 పూటే తింటాను. దాదాపు 9 సంవత్సరాలుగా ధాన్యం తింటలేదు.
నేను పాలు పండ్లు తింటాను, ఎలాంటి ఇబ్బంది లేదు. పచ్చి కాయగూరలు తింటాను, ఏది దొరికితే తింటాను, కానీ కొంచెంగా తింటాను. 2 బట్టలే వేసుకుంటాను. ఇది 3 సంవత్సరాలు వస్తుంది. కాల్లో విసిన ఈ కడావు బయట ఎవరైనా ఇబ్బంది పెడితే ఆయుధంగా ఉపయోగపడుతుంది. నడుస్తానికి సుమారు, కానీ 5 సంవత్సరాలు ఇది వస్తుంది. నేను నా స్వయం జీవితంలో నా సొంత అవసరాల కోసం ₹1 ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తాను. నేను ₹1 ఖర్చు పెట్టినా కూడా ఎందుకు ఖర్చు ఇదంతా పెట్టాలని సరే గానీ మీ ఆలోచిస్తాను. పేరు మీద ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? నేను దాదాపు 2.5 సంవత్సరాలుగా 10, 15, 30 మంది నేను ఉదయాన్నే లేపుతాను, నా దగ్గరికి రప్పిస్తాను. వాళ్ళు డబ్బులు ఇచ్చారు నాకు 1001, 2001, కొన్ని సమయాల్లో అది కూడా ఎక్కువగా ఇస్తారు. ప్రజలు నాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళని లేపడం వల్ల నాకు ఇస్తారు. నేను లేపిన వాళ్ళని ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడంతా ఎందుకు ఇస్తున్నారు? ఆ డబ్బుని ఇండివిజువల్గా తీసుకోవచ్చు. అలా చేస్తే ఈ దేశంలో ఎక్కువ ఇండివిజువల్ ఇన్కమ్ ఉన్న మనిషి నేనై ఉంటాను. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది స్వామి రామ్దేవ్. వాళ్ళకి నేను ఆరోగ్యం ఇస్తున్నాను, అందుకు వెతుక్కుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే ఆ డబ్బు పూర్తిగా అది దివ్యాక్ మందిర్ ట్రస్ట్కి వెళ్తుంది, పతంజలి యోగాకి పనిచేస్తుంది. ప్రస్తుతం మేము చాలా కోట్లు ఖర్చు పెట్టాం దానికోసం. అందువల్ల ₹1 కూడా నా బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు. దేశమంతా మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి, నా పేరులో 1 ఇంచు కూడా స్థలం లేదు. ఇదంతా నేను మీ ముందు నేరుగా చెప్తున్నాను. ఎవరైనా మీరు అడగొచ్చు. నేనేమంటున్నానంటే ఈ దేశం ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా, కళాచార శక్తిగా మార్చాలని ఆశపడుతున్నాను. ప్రజలు ఇష్టపడితే నేను ఒకే రోజులో $1, పౌండ్ని కిందకు తీసుకొచ్చి రూపాయిని పైకి తీసుకెళ్ళగలను. ఆ శక్తి నా దగ్గర ఉంది. ఇప్పుడు జబ్బుల గురించి మీరు అడిగారు. జబ్బుల గురించే అడిగారు. ఇంకో విషయం గురించి అడిగితే ఈ బాబా ఎక్కడి నుంచి వచ్చారని అంటారు మీరు. ఆ ఇంకొక విషయానికి సంబంధించిన ఆరోపణలు, దాని గురించి వివరణ అడుగుతాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి అలాగే ఆరోపణల మధ్యలో ఉన్నది స్వామి రామ్దేవ్. ఆప్కి అదాలత్లో స్వామి రామ్దేవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఎంచుకునే దారి చాలా కమర్షియల్ గా ఉంది. స్వామిజీ, మీరు ఒప్పుకుంటున్నారా? ప్రజలు మీకిచ్చేంత డబ్బుని వేరే ఏ బాబాకి ఇవ్వట్లేదట? నేను ప్రజలకి ఒక పెద్ద పని చేయాలనుకున్నాను. అది గవర్నమెంటే చేయాలి. ఏ గవర్నమెంటో చేయలేదు. స్వతంత్రం తర్వాత దేశ ప్రభుత్వం కొల్లగొడుతూనే ఉంది. ఈ దేశాన్ని ఆంగ్లేయులు ఎంత కొల్లగొట్టారో దానికన్నా ఎక్కువగా మన దేశ నాయకులు ఎక్కువగా కొల్లగొడుతున్నారు. దీన్నెవరూ పెద్దగా చెప్పుకోవట్లే, అందుకే ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కానీ నేను ఇలా అన్నానంటే ఈ దేశంలో బాబాలు, గురువులు, సాధులు కొల్లగొడతారని చెప్పినా చప్పట్లు కొడతారు. అదేంటంటే ఇది నిజమే. ఈ దేశంలో చాలా బాబాలు వాళ్ళ ఇంటిని ట్రస్ట్గా మార్చారు, వాళ్ళ వారసుల్ని ట్రస్ట్గా మార్చారు, కోడల్ని ట్రస్ట్గా మార్చారు. ఇంతకుముందున్న సాధు సన్యాసులు, ఋషులు, మునులు వాళ్ళు దాదాపు ఒక భార్యలే ఉండేవారు. కానీ ఇప్పుడున్న గురువులు చాలా మంది భార్యలను పెట్టుకున్నారు. భార్యలు మాత్రమే కదా, ప్రేమికురాలను కూడా పెట్టుకున్నారు. స్వామీజీ, ఇంకొక నమ్మకం కూడా ఉంది. మన మతంలో ఉన్నంత బిజినెస్ వేరే ఏ మతంలో లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం నన్నడిగితే మతం యొక్క పేరులో ప్రజల దగ్గర డబ్బు తీసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారనేదే ప్రశ్న. అది కాదు, మీరు ముందు ఈ విషయం చెప్పండి. మీరు తీసుకున్న డబ్బు దేనికోసం వాడుతున్నారు? ఇప్పటి వరకు నేను తీసుకున్న డబ్బుని అందులో ఇంచి నేను వచ్చి హరిద్వార్లో పతాంజలి యోగపీఠం ఒక ఓపీడీని తయారు చేశాను. అది లోకంలోనే చాలా పెద్ద ఓపీడీగా ఉంటుంది. అక్కడ 5,000 మందికి జబ్బుని నయం చేయొచ్చు. అక్కడ ఒక్కొక్కరికి ఫ్రీగా ఆలోచన దొరుకుతుంది. అదేంటంటే ఒక్కరి దగ్గర కూడా ఏ కన్సల్టెన్సీ ఫీజు తీసుకోము. కానీ పేద ప్రజలకి మందు మాత్రలు ఫ్రీగా ఇస్తాం. మందులో కూడా నేను 90% డిస్కౌంట్ ఇస్తున్నాను. అది కూడా తప్పుగా ఉపయోగించకుండా ఉండాలి. నేను తీసుకున్న ఒక్కొక్క రూపాయికి దానికి కావాల్సిన లెక్కని దేశంలో ఉన్న ఎవరికైనా నేను చూపించగలను. ఇంకో విషయం, ఇప్పుడు 500 మంది ఆశ్రమంలో సేవ చేస్తున్నారు, 100 మంది వైద్యులున్నారు. ఎవరి దగ్గర నేను డబ్బులు అడిగి తీసుకోను. నేను తయారు చేస్తున్న పతాంజలి యోగపీఠంలో అందులో సుమారు 20%, 25% ప్రజలకి ఫ్రీగా ఉండడానికి ఫ్రీగా భోజనం అన్నీ ఇస్తున్నాను. దానికి ఏర్పాటు చేస్తున్నాను. నేను ప్రజల దగ్గర తీసుకున్నది నేను తిరిగి ప్రజలకే చేస్తున్నాను. స్వామీజీ, ఇది బిజినెస్ కాదంటారా? మీరు క్యాంప్ చేసే చోటంతా బయట మందుల షాపులు పెడుతున్నారు కదా. వైద్యంలో ఫస్ట్ ప్రయారిటీ నేను యోగాకే ఇస్తాను. ఆయుర్వేద మందు కూడా నేను పెద్ద ఆదరణ కాదు.
కానీ అది ప్రకృతితో కలుస్తుంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అందుకే చెప్తున్నా, మొదట నాకు యోగానే, ఆ తర్వాత ప్రాణాలు కాపాడుకోవడానికి కావాలంటే ఆయుర్వేదం తీసుకోండి, అలోపతి కావాలంటే అది కూడా తీసుకోండి. పతాంజలి పీఠం కోసం నేను పూర్తి ప్రాజెక్ట్ ని తయారు చేశాను. నేను డిక్లేర్ చేశాను, అలోపతికి నేను శత్రువుని కాదు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్లే తీరాలి కదా. మీ దగ్గర ఆయుర్వేదకు సంబంధించి ఎలాంటి డిగ్రీ లేదే? నేను స్టడీ చేసింది, ఇప్పుడు స్టడీ చేసేది, అది ఈ స్కూల్ కాలేజీల్లో చదివించేది కాదు. అది నేను చదివుంటే ఆ ఏన్షియంట్ సైన్స్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే, ఏన్షియంట్ మెడికల్ సైన్స్ లో ఫిజికల్ బాడీ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఫిజికల్ బాడీ గురించి మంచి నాలెడ్జ్ ఉంది, నన్ను ఎవరిని అడగొచ్చు. కానీ మందులిచ్చే ఒక డాక్టర్ దగ్గర కనీసం ఒక డిగ్రీ అయినా ఉండాలి కదా? ఇలా చూడండి, నా దగ్గర డిగ్రీ ఉంది. మా ఋషి పరంపరలో గురుకుల పద్ధతిలో చదువు జరిగింది. కానీ ఆ గురుకుల కళాచారం ఇవాళ దాకా ఉంది. ఆ పరంపరలోనే నేను చదివాను. అప్పుడున్న వేద పండితులు, ఆయుర్వేద పండితులు, దర్శనాచార్యులు అందరూ ఉండేవారు. ఇవాళ మీరు ఆ హిందీ మరబనే మర్చిపోతున్నారంటే అప్పుడు మీరు ఈ ప్రశ్న నన్ను అడగొచ్చు. తర్వాత ఇంకో విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవాళ అదేంటంటే కబీర్ పైన పిహెచ్డి జరుగుతుంది, తులసిదాస్ మీద పిహెచ్డి చేస్తున్నారు, వర్షిధర సృష్టిధర మీద పిహెచ్డి చేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి, బాబా రామ్దేవ్ మీద పిహెచ్డి కూడా చేస్తారు వీళ్ళు. మీ మీద చాలా ఆరోపణలున్నాయి. ఇప్పుడు మీరు ఆఖరి ఆరోపణకు వచ్చేశారు. దానికి ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. స్వామి రామ్దేవ్ గారి మీద ప్రజల ఆరోపణలు ఇంకో రౌండ్ ఉంటుంది, బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నాం స్వామి రామ్దేవ్ గారిని. ఆప్కి అదాలత్లో స్వామి రామ్దేవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన అధికారానికి చాలా దగ్గరగా ఉండాలనుకుంటున్నారు. స్వామి గారు మిమ్మల్ని కలిసే పత్రికా విలేకరులు ఏమంటున్నారంటే, అలాగే మీడియా వాళ్ళు కూడా, వాళ్ళు ఏమంటున్నారంటే ఆరోగ్యం, యోగా వీటి గురించి మాటలు తగ్గాయి, మీరు రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారంటున్నారు. ఈ దేశంలో జరిగే కొన్ని విషయాల గురించి ఇక నేను దాని గురించి ఏదైనా చెప్పానంటే నేనేదో పాపమో నేరమో లేకపోతే రాజకీయం చేస్తున్నట్టు నేను ఎప్పుడు అనుకోను. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, నేను ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీలో మెంబర్ కాదు, ఏ రాజకీయ మీటింగ్కి వెళ్లలేదు. భవిష్యత్తులో కూడా నా తీర్మానం ఇదే. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడితో చేరలేదు. అదేవిధంగా భవిష్యత్తులోనూ నా జీవితం ఉన్నంత వరకు నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరను. ఇదే నా బాధ్యత. మీరు ఏ రాజకీయ పార్టీలోనూ చేరనంటున్నారు, మీరే సొంతంగా పార్టీ పెడతారా ఏంటి? విషయం ఏంటంటే, నేను నా మాటల్ని అంత శక్తితో బయట పెట్టేటప్పుడు ఒక విషయాన్ని ఒక మనిషి ఎనర్జీతో చెప్పితే అది ఆ విషయం దాడిని ఏర్పరిస్తే ప్రజలు భయపడిపోతున్నారు. అందువల్ల కొంతమంది రాజకీయ నాయకులు భయపడుతున్నారు, బాబా రామ్దేవ్ ఇక్కడికి వస్తే ఏంటని. అది వాళ్ల కళ. అలా అంతా ఎవరో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే, మీరు హరిద్వారాల కన్నా ఢిల్లీలో ఆశ్రమం పెడతారని చెప్పారు కదా, అందుకే వచ్చింది. యోగా యొక్క పెద్ద తీర్పుగా మారొచ్చు. లోకంలో ఉన్న ప్రజల్ని ఆరోగ్యంగా మార్చాలంటే దానికోసం ఒక పెద్ద తీర్పు కావాలి. అది గాని ఎక్కువ వస్తే ఢిల్లీలో ఉందని నమ్ముతున్నాను. మీ మాటల ప్రకారం ఇండియాలోని డబ్బులు ఎంతవరకు స్విస్ బ్యాంక్ లో ఉన్నాయని అంటున్నారు? సుమారు 48 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ మనీ స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ చేయబడింది. సుమారు 37 బ్యాంకులో ఉన్నాయి. ఇది గవర్నమెంట్ రిపోర్ట్లోనే చెప్పబడింది. అదేంటంటే అక్కడికి వెళ్ళి చేరిన 48 కోట్ల రూపాయలు లేకపోతే దానికన్నా పైన దేశం నుంచి కొల్లగొట్టిన ఆస్తులవి పోర్చుగల్, ఇంగ్లాండ్, హాలండ్ లో ఉన్న ఆర్చెస్ మ్యూజియంలో చేర్చబడింది. అదొక 50 లక్షల కోట్లుంటుంది. అన్నిటినీ తెరిస్తే 1,00,000 కోట్ల రూపాయలుంటాయి. ఈ దేశం యొక్క 1 సంవత్సర బడ్జెట్ 4.5 లక్షల కోట్లు. ఆ ఆస్తి అంతా ఇండియాకి తిరిగి వస్తే దేశం 25 సంవత్సరాల దాకా ఏ ట్యాక్స్ లేకుండా ఉండొచ్చు. మీరు ఏమైనా చెప్పొచ్చు ఇది కళ అని, కానీ ఇదే జరుగుతుంది. అదే రకంగా ఫిలిప్పీన్స్ లో, సెయిరన్ లో, మన పక్క దేశంలో ఉన్న పాకిస్తాన్ లో కూడా, మన దేశంలో యూరో స్కామ్ లో స్విస్ బ్యాంక్ లో వెళ్లి చేరిన డబ్బు. స్వామిజీ, మీరు చెప్పింది ఫైనాన్స్ మినిస్టర్ గారు వింటే మీరు యోగా మాత్రం నేర్పించండి, ఇందులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? లేదు, ఒక విషయం చెప్తాను నేను. ఇది దేశం యొక్క డబ్బు, ఎవరి డబ్బు కాదది. ఇది ఫైనాన్స్ మినిస్టర్ డబ్బు కాదు, ఎంపీ డబ్బులు కాదు. ఇది పూర్తిగా దేశం యొక్క డబ్బు. ప్రభుత్వం పని. ఇది సాధు సన్యాసి చేసే పని కాదు. నేను ఒక విషయం చెప్తాను. నేను సన్యాసి అవడానికి ముందు నేను ఒక ఇండియన్గా ఉండి ఇండియా గురించి మాట్లాడటం ఏ నేరం కాదు. ఇండియన్గా ఉండి దేశ ప్రగతి గురించి మాట్లాడటం పాపమో నేరమో రాజకీయం కాదు. వాళ్ళకి చెప్పాలి. నా మీద కూడా అప్పు ఉంది, మీ మీద కూడా దాదాపు 18,000 రూపాయలకి అప్పు ఉంది. ఈ దేశం మీద మొత్తంగా 18, 12 + 6, ఈ దేశంలో మొత్తంగా 18 కోట్ల రూపాయలు అప్పు ఉంది.
ఒకవేళ వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇండియన్ గవర్నమెంట్ చేయాల్సింది ఒకే పని, ఒక ప్రపోజల్ పాస్ చేసి యుఎన్కి పంపించాలి. యుఎన్ మూలంగా సిస్కోంట్కి విషయం వెళ్తుంది. అక్కడి నుంచి మన డబ్బు మనకి ఇండియాకి తిరిగి వచ్చేస్తుంది. ఇది మంచిది మీ కదా. మాటలు వింటే మీరు ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నట్టున్నారు. నేను ప్రధానమంత్రి అవ్వాలని ఆశపడలేదు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ అవ్వాలనుకోవట్లేదు. నేను ఒకటి అడుగుతున్నాను, నేను చెప్పింది ఫ్యాక్టా కాదా? మొదటిగా ఏం చూడాలంటే మనం, ఒకవేళ అది ఫ్యాక్ట్ అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ విషయం మాట్లాడాలా వద్దా మీరే చెప్పండి. మాట్లాడాలని అందరూ చెప్తున్నారు. మీరు ఈ విషయం గురించి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర అడగాలి. మీరెందుకు అప్పు తీసుకుంటున్నారు? ఇండియా లోపల మల్టీనేషనల్ కంపెనీస్ని రప్పిస్తున్నారు. బిచ్చం ఎత్తే వాళ్ళు వరుసలో మీ దేశాన్ని నించోబెట్టారు. ఈ దేశపు డబ్బులు తిరిగి వచ్చేస్తే ఒకే రోజులో ఈ దేశం లోకంలోనే చాలా పెద్ద ఆర్థిక శక్తిగా మారొచ్చు. అప్పుడు అమెరికా మన ముందు చేతులెత్తుకు జోడిస్తుంది, ఎందుకంటే అదే ఎక్కువ అప్పు తీసుకున్న దేశం. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఒక మామూలు మనిషిగా ఇలా ఆలోచించకూడదా? అందుకే చెప్తున్నాను, ఈ దేశం కోసం ఒక్కొక్క ఇండియను ఆలోచించాలి. అది ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే, సన్యాసి అయినా కుటుంబస్తులైనా ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఈ దేశం కోసం మాట్లాడటం తప్పేమీ కాదు. అసలు మీరు మల్టీనేషనల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అమెరికాకి వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బాబాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీకు భయం వేయట్లేదా? నాకేమనిపిస్తుందంటే, నేను ఈ లోకంలో ఉన్నంత వరకు లోకంలో ఉన్న ఎలాంటి శక్తులు కూడా నన్ను ఏమీ చేయలేరు, ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం నా మీద ఉంది. ఈ దారిలో నడుస్తున్నప్పుడే నేను ముందే నిర్ణయించుకున్నాను ఈ దారి ముళ్ళుగానే ఉంటుందని. కానీ దాని తర్వాత కూడా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, రుబ్బురోల్లో తల పెడితే రాయి గురించి ఎందుకు బాధపడాలి? దీన్ని నేను ప్రారంభంలోనే అంగీకరించాను. దాన్ని అంగీకరించిన తర్వాతే నేను దేశ ప్రగతి కోసం, ప్రజల ప్రగతి కోసం నాకు సరైనది నేను మాట్లాడుతున్నాను. దేశ ప్రగతి కోసం మాట్లాడడం పాపమో నేరమో కాదు. దానికోసం దేశ ప్రగతి కోసం ప్రమాదం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్నామంటే అదే పాపం, నేరం. ఇదే ఇవాల్టి ఆప్కి అదాలత్లో మనం అడిగిన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానం. ఇప్పుడు ఇవాల్టి జడ్జ్ రంజిత్ కుమార్ గారు ఇచ్చే తీర్పేంటో విందాం. స్వామీజీ మీద చేసిన ఆరోపణలకి ఆయన ఎంత సానుకూలంగా సమాధానం చెప్పారు, ఇందులో ఏ సందేహం లేదు. స్వామి రామ్దేవ్ గారు తన చేస్తున్న పని వల్ల ఎంతమంది ప్రజల్ని ఇంప్రెస్ చేస్తున్నారు, తన చికిత్స వల్ల ప్రజలకి మంచి జరిగింది. స్వామీజీ ఈ రోజు ఈ న్యాయస్థానంలో తన మీద మోపిన ఆరోపణలకి ధైర్యంగా సమాధానాలు చెప్పారు. ఈ న్యాయస్థానంలో తన మీద మోపిన ఆరోపణలన్నిటి నుంచి తన్ని విడుదల చేస్తోంది. తను చేసే పనులన్నీ దేశ ప్రజలకు మంచి జరగాలని నమ్ముతున్నాం. ఈ నమ్మకంతో ఇంకా ఆశలతో స్వామి రామ్దేవ్ ఆయన యోగా శిక్షణ ద్వారా చాలా మంది ప్రజల్ని ఆరోగ్యకరంగా మారుస్తూ ఉంటారు. మెడికల్లో ఆయన ఎక్స్పెరిమెంట్ ని కొనసాగిస్తారు, ప్రజల సంక్షేమం కోసం కష్టపడతారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్ లో మనం మళ్ళీ కలుద్దాం ఆప్కి అదాలత్లో ఇంకొక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.